తర్వాత నరసింహ అవతారం ఆర్డర్, క్రోనలాజికల్ ఆర్డర్. మొట్టమొదటి ఏ అవతారం వచ్చిన తర్వాత వచ్చింది. నరసింహ అవతారం తర్వాత వామన అవతారం. వామన అవతారం తర్వాత ఏమొచ్చింది? పరశురాముడు అవతారం. పరశురాముడు అవతారం తర్వాత శ్రీరాముడు అవతారం వచ్చింది. శ్రీరాముడు అవతారం తర్వాత బలరాముడు అవతారం. వీరంతా కృష్ణ అవతారం అంటారు. మన బెంగాలీ వాళ్ళ, తెలుగు వాళ్ళ? రామావతారం తర్వాత బలరామ, పరశురామ, శ్రీరామ, బలరామ. కృష్ణ అవతారం అని ఎందుకు అనలేదు? ప్రశ్న స్టార్టెడ్. కృష్ణ అవతారం అని ఎందుకు అనలేదు చెప్పండి. ఎందుకంటే కృష్ణుడి నుంచి వచ్చిన అవతారాలు ఇవన్నీ. ఆయన మూల పురుషుడు, ఆది పురుషుడు, ఆయన నుంచి వచ్చాయి. కానీ అందుకని ఆఖరి లైన్లో ఆయన అంటాడు, కేశవద్రూత హలధర రూప. కేశవుడు కృష్ణుడు, ఆయన నుంచి బలరామ అవతారం వచ్చి కృష్ణుడు కేశవుడు. అంటే ఆయన ప్రతి లైన్లో ఆఖరిలో కేశవద్రూత బుద్ధ శరీర, బుద్ధుడు అవతారం కూడా. బుద్ధుడు ఆయన ఆత్మ గురించి, దేవుడి గురించి మాట్లాడలేదు, కానీ ఆయన భగవంతుడు అవుతాడు. అదే దేవుడు వచ్చేది జీవుల్ని భగవద్భక్తి వైపు తీసుకెళ్ళడానికి. భగవంతుడే వచ్చి భక్తి మార్గాన్ని పక్కన పెట్టి, శాస్త్రాన్ని పక్కన పెట్టి, ఆయన మళ్ళీ నిర్వాణం అని చెప్పి అది ఇంకేదో సిద్ధాంతాన్ని ప్రతిపాదించాం. ఎందుకు అట్లా? ఈ విషయాలని మనం భాగవతంలో, దీన్ని భాగవతం అంటారు. భాగవతాన్ని ఎవరెవరికి చెప్పారు ఈనాడు? ఇప్పుడు చదివారా? ఇప్పుడు చదవండి. మరి ఏం పని చేస్తాడు మరి ఈయనంటే? డాక్టర్ అంట, విలేజ్ డాక్టర్, ఐటీ, వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అదర్వైజ్ వేర్ యూ హ్యావ్ టు రిపోర్ట్? హైదరాబాద్, చెన్నై, నో సెల్ ఫోన్ ఇన్సైడ్. బెంగళూరు. సో మనం బయట విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం, కానీ మనం ఎందుకు పుట్టాలా? ఈ చనిపోయేటువంటి సంసారంలో మనం ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లలు ఇవ్వడం, ఆస్తులు, ఇళ్ళు, పనులు, మరి భగవద్గీత ఎందుకు నేర్చుకోవట్లే? మీరు మామూలుగా సంసారంలోకి వచ్చారంటేనే బలవంతంగా వచ్చారు. మిమ్మల్ని అడుగుతా అనుకోండి, ఏమయ్యా మీకు శ్రేష్ఠ అనేది ఉంటే మీరు ఏ విధమైనటువంటి జన్మని మీరు పొందదలుచుకునేవారు? ఏమంటారు? అప్పుడు మీరు డాక్టర్, భగవంతుడు మిమ్మల్ని ఏ విధంగా పుట్టించాడు? పలానా కొవ్వూరులో, పలానా ఆర్ఎంపీగా, పలానా భార్య, పలానా హోదాలు, ఆస్తులు. జుట్టు రంగేస్తారా ఆయన? జుట్టు రంగేస్తారా ఆయన? అంత నల్లగా ఉంది. మీరు కూడా అందరికి 50 ఏళ్ళు దాటా? 50 ఇప్పటి నుంచే రంగేయడం. ఇంకా పెళ్ళిళ్ళు కాలేదండి మీకు? అంటే భార్య చెప్పిందా నువ్వు రంగేసుకో జుట్టుకని? ఒక ఆయన అడిగాను, జీవితం అయిన తర్వాత వయసు వస్తుంది, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళజోడు పెట్టుకుంటాం, జుట్టు తెల్లబడిపోతుంది.
సో మిమ్మల్ని అడిగిన ప్రశ్న, మీరు ఎలాంటి జన్మను పొందాలి అనేది మీ చేతిలోనే ఉంటే మీరు ఎలాంటి జన్మని కోరుకుని ఉండేవారు చెప్పండి. ప్రశాంతత మారుతున్న కాలంతో ఏది అలాగే ఉండదు. కాబట్టి ఎవ్రీడే ఇదే ఛాలెంజ్, ఎవ్రీడే ఇదే ఛాలెంజ్. సో మీరు అజ్ఞానంలో మీరు ప్రాక్టికల్గా మాట్లాడలేదు. ఇక్కడ శాంతి అనేది దొరికే అవకాశం లేకపోతే, ఇప్పుడు మీరు హిమాలయాల్లో కూర్చొని నాకు వేడిగా ఉండాలా, హిమాలయాల్లో కూర్చొని చల్లగా ఉంటుంది, అక్కడికి వచ్చి వేడిగా ఉండాలంటే అదే ఫీల్ అవుతుంది. లేదా మీరు నాకు ముసలితనం రాకూడదు, ఇంకొచ్చు ఇక్కడికి వచ్చిన ప్రతివాడు ముసలివాడు కావాలి, నాకు చావు రాకూడదు. అదే వామనావతారం అని కొద్దిగా చెప్పుకుంటాం. ఈరోజు మిమ్మల్ని కొద్దిగా వార్మప్ చేయడం, అసలే ఇవన్నీ కథలు కాదు, ఈ జీవితాన్ని పరివర్తన చేసేటువంటి. అటు మీరు ధైర్యం చేసి ఏదో జవాబు ఇచ్చారు, ప్రశాంతంగా బతకాలని, ఆనందంగా బతకాలని లేదా అండి. ప్రశాంతంగా గమ్మున ఆనందంగా అంటే గంతులు వేయడం, డ్యాన్సులు చేయడం, పాటలు పాడడం, సెలబ్రేషన్. జీవితాన్ని సెలబ్రేట్ చేయాలా. బస్ ఇది కూడా ప్రశాంతంగా ఉంది, ఈ రాయి ప్రశాంతంగా ఉంది, దాన్ని ఉమ్మేయండి, దాన్ని తొక్కండి, ప్రశాంతం, నో ప్రాబ్లం. అటువంటి జీవితం కాదు. కానీ అట్లా బతకట్లేదు. ఏమంటే ఒక మాట అంటే మీరు తట్టుకోలేరు, అంతే కదా. మిమ్మల్ని ఎవరినో ఒక మాట అంటే మీ మీద అభాండాలు వేస్తే, మీ మీద అవాకులు చవాకులు మాట్లాడితే, మిమ్మల్ని విమర్శిస్తే అనవసరంగా, ఇవి అప్సైడ్. ఎందుకు మీరు ఇటంతా వాడిని తెలియకుండా మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు నా గురించి? సో ఆయన సాహసించి ఆయన బయటపడ్డాడు, కామన్ సెన్స్ లేకుండా కోరుకుంటున్నారు. మీరేం కోరుకుంటారు? ఆయన కోరుకునేది తప్పు. ఎందుకంటే మీకు మనశ్శాంతి కావాలంటే ఈ సంసారంలో ఉండకూడదు. కాబట్టి మీరు ఈ సంసారానికి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారా? అది లేదు. మళ్ళీ ప్రశాంతంగా ఇక్కడ ఉన్ననాళ్ళు భగవంతుడు చెబుతున్నాడు, అనిత్య అసుఖం. అసుఖం అంటే ఇన్కన్వీనియన్స్, డిస్ట్రెస్, మిజరీ, ఆందోళనలు, చింతలు, సమస్యలు లేకపోతే డాక్టర్లు అవసరం ఉంది. మాకు ఆరోగ్య సమస్యలు లేకపోతే మీ అవసరం ఎవరికి ఉంది? సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు సంపాదించుకోగలుగుతున్నారు. మీరు సమస్యలు లేకుండా ఉండాల్సారంటే మీరు ఇంకా తింటారు. అట్లా గెట్ ది పాయింట్. మీరు ఐటీ జాబ్ ఎందుకు చేస్తున్నారయ్యా? ఐటీ జాబ్ ఎందుకు చేస్తున్నారంటే మాకు కొంత ఆర్థిక అవసరాలు ఉన్నాయి. అంటే ఏదో ఒక నా తలరాతల్లో ఎవడో సివిల్ ఇంజనీరు, ఎవడో ఐటీ ఇంజనీరు, ఎవడో మెకానికల్ ఇంజనీరు, ఎవడో చార్టెడ్ అకౌంటెంట్, ఎవడో ఎంబీఏ, ఏదో చేసుకుని, అంతే కదా జీవితంలో ఏదో మిమ్మల్ని భగవంతుడు తోస్తున్నాడు అన్నట్టుగా. మీరు ఐటీ ఇంజనీర్ ఎందుకు కాలేదు? ఆయన డాక్టర్ ఎందుకు కాలేదు? చెప్పండి. అంటే ఏదో ఆల్రెడీ కొన్ని ఫోర్సెస్, కొన్ని శక్తులు ఇక్కడ ఎందుకు పుట్టారు? మీరు అమెరికాలో ఎందుకు పుట్టలేదు? మీరు అట్లా ఎందుకు పుట్టలా, ఇట్లా ఎందుకు పుట్టలే, డబ్బు నీళ్ళలో ఎందుకు పుట్టలా? వాటి దాలు తీస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న వచ్చి, మనం ఎక్కడ ఉన్నా కూడా మనిషి మనం ఎలా బతకాలా,
ఎందుకు బతకాలా? ఆ ప్రశ్నలకు సమాధానాలు భగవద్గీత భాగవతంలో ఉన్నాయి. మీకు చెబుతున్నట్టుగా భగవంతుడికి ఎన్నో అవతారాలు. భగవంతుడు యుగ యుగంలో అన్నాడుగా భగవద్గీతలో, సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అంటే ఈ సంసారంలో సాధన చేయకపోతే మనం చెడు మార్గంలోనే ఎదుగుతూ ఉంటాం. సాధన చేస్తుంటే మంచి మార్గంలో ఎదుగుతాం. సాధన చేయకపోతే అంటే మీరు తోటను సరిగ్గా చూసుకుంటే చక్కగా కలుపు తీసేసి ఎరువులు వేసి నీళ్లు పోసి కంచె కట్టి తర్వాత చక్కగా కాయలు పళ్ళు పూలు ఇవన్నీ వస్తాయి. ఏమీ చేయకుండా వదిలేసి నాకు పువ్వులు కావాలా, నాకు పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఏమైనా చేస్తాయి కదా తోటకి. అంతే కదా, మీరు తోటకి ఏం చేయకపోతే కలుపు మొక్కలు ఎక్కువైపోతాయి. మంచి మొక్కలు బతకాలంటే కలుపు మొక్కలు పిచ్చి మొక్కలకి ఏం చేయక్కర్లా. అటువంటి వాకింగ్ బండి రోడ్డు పక్కన ఓని పిచ్చి మొక్కలు. మీరు అనుకోవచ్చు, అరే బీరకాయలు బెండకాయ మొక్కలు మొలిచి ఉండే అని కాస్తూ అంటే ఫ్రీగా కొనుక్కోవచ్చు, ఫ్రీగా కోసుకోవచ్చు కదా. రోడ్డు పక్కన అంతా మొక్కలు ఉంటాయి. అవన్నీ బెండకాయ మొక్కలు, బచ్చలాకు మొక్కలు, లేదా చిక్కుడుకాయ మొక్కలు, దోసకాయలు కాస్తుంటే ఎవడు కూరగాయల మార్కెట్ అక్కర్లా. అట్లా పోయి ఖాళీ ప్రదేశంలో మీరు కూరగాయలు తీసుకోవచ్చు. కానీ అక్కడ ఉండేవన్నీ ఏవి పనికిరావు మీకు తినడానికి. కానీ దానికి పూలు ఉండవు, పూజకి పనికొచ్చే పూలు కాదు, తినడానికి పనికొచ్చే కాయలు పళ్ళు ఏం కాయలు కదా. ఇక్కడ పాయింట్ ఏంది, మనం మానవ జీవితాన్ని ఒక గురువు, భగవద్గీత, సాధన ఈ దారిలో పెట్టుకోకపోతే మీ అంతటి మీరేమీ ఎదగబోవటం లేదు. అంటే అంత తుప్పు పడిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. మీరు ఎదగడానికి ఏ విధంగా బతకాలో ఆ విధంగా ప్రయత్నమే చేయటం లేదు. ఎంతవరకు మీకు డబ్బు, కుటుంబం, అశాంతి లాభమైంది. అంటే భగవంతుడు మళ్ళీ మళ్ళీ వచ్చి గుర్తు చేస్తూ ఉంటాడు. భగవంతుడు గురువులను పంపిస్తూ ఉంటాడు మధ్య మధ్యలో. ఆయన మరి అతిగా చెడిపోతే సమాజం ఇంకా బ్రహ్మదేవుడు, శివుడు వాళ్ళ వల్ల కూడా కాకపోతే ఆయన రంగంలోకి దిగుతాడు. రంగంలోకి దిగి భక్తులకు ఆనందాన్ని కలిగిస్తాం. పరిత్రాణాయ సాధూనాం. సాధువులు అంటే మంచి గుణాలు, భగవద్భక్తి కలగవాళ్ళు. భక్తుడు అంటే మంచి గుణాలు కలిగి ఉండాలి. నేను కృష్ణ భక్తుడిని సార్, కానీ మాంసం తింటా సార్ అంటే మీరు మాంసం భక్తులు. కృష్ణ భక్తుడు అని చెప్పుకోమాకండి. నేను కృష్ణ భక్తులు అయితే వాళ్ళకి చెడు అలవాట్లే ఉండవు. నాకు కృష్ణుడు ఇష్టం సార్, కానీ నేను సిగరెట్ తాగుతాను సార్, నేను సారాయి తాగుతాను సార్. కృష్ణ సెంటిమెంటల్, మీ భక్తి సెంటిమెంటల్. కానీ మీరు కమిటెడ్ టు ఈటింగ్ మీట్, డ్రింకింగ్ వైన్, స్మోకింగ్ సిగరెట్స్. యు ఆర్ కమిటెడ్. ఇఫ్ యు ఆర్ కమిటెడ్ టు కృష్ణ, అంతే కదా. ఆపోజిట్స్ అవుతోటి ఉండవు. మీరు నలుపు రంగు మీద వైట్ వేస్తుంటే వైట్ అయిపోతుంది, వైట్ వేయకుండా ఉంటే నలుపుగానే ఉండిపోతుంది. మీరు భక్తి చేస్తామంటే మీరు ఒక గొప్ప వ్యక్తిగా మారుతారు. మహాత్ములు అన్నారు అని. భక్తుల్ని మహాత్ములు, సాధువులు, మహాపురుషులు, భక్తులు, రకరకాలుగా యోగులు భక్తులైన వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు భగవంతుడితో ఎలా మనం సంబంధం పెట్టుకుని జీవితాన్ని గడపాలి. అప్పుడు మనశ్శాంతి కాదు, ఆనందం కలుగుతుంది. మనం పుట్టింది మనశ్శాంతి కోసం కాదు, మనం పుట్టిన ఆనందం కోసం పుట్టాం. అందుకే మనం పండుగలు, పార్టీలు, పెద్దలు మనం గెలవడాలి,
గెలవాలని చెప్పి పేరు తెచ్చుకోవాలని చెప్పి సెలబ్రేషన్ గమ్మున ఉండరు. ఎంతోమంది రకరకాలుగా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. మనం బస్ ఏదో తింటూ ఉంటాం. అంటే మనం ఏం చేయలేకపోతున్నాం. ఇది మనకి ఏం చేయాలో తెలియదు ఇక్కడ. కాబట్టి మీకు చెబుతున్నటువంటిది భగవంతుడు రకరకాల అవతారాలు వచ్చి మీరు అడగచ్చు. భగవంతుడు మెయిన్ అవతారం మత్స్య అవతారం వచ్చాడు. మత్స్య అవతారం నుంచి మనుషులకి ఏం చేస్తాడు ఆయన? మామూలు చేపలు అయితే మాట్లాడవు మీతో. మామూలు చేపలు తమో గుణం, గలీజ్ అంతా తిని వాటిని మీరు తింటారా? నాన్ వెజ్ అస్సలు. గుడ్లు, చేపలు, మాంసం. మీరు డాక్టర్, మీకు తెలియాలి కదా. మీరు డాక్టర్, మీకు తెలియాలి ఏం తినాలి ఏం తినకూడదు. ఆయన తిండంట, డాక్టర్ కాకపోయినా కూడా ఆయన ఎందుకు తింటలేదు? మీరు బ్రాహ్మణ అయింది, కోట్ల బ్రాహ్మణ అయింది. మీరు వైశ్యులు బ్రాహ్మణులు కొద్దిగా ఏళ్లలో బడిగా ఆచారంగా ఉంటారు. మీరు నెల్లూరులో మేము 100 మందిని అడిగితే ఒకడు కూడా దొరకడు. మేము ఇప్పట్లా అడగగానే తినచ్చా, తింటే మంచిదా, ఎంత కండలు వస్తాయి అన్నట్టుగా తింటామని చెబుతూ ఉంటారు. డాక్టర్ మీరు మీ పేషెంట్కి ఏం చెబుతారు? డాక్టర్లకి జనాలకి రోగాలు వస్తే సంతోషంగా ఉంటుంది, మీకు పండగ. పేషెంట్లందరికీ ట్రీట్మెంట్ చేస్తారు, డబ్బులు సంపాదించుకోండి. మీకు నిజంగా మీరు డాక్టర్ అయితే, మంచి డాక్టర్ అయితే మీరు జనాలకు రోగాలు తగ్గించాలా, వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలా? మీరు డబ్బే సంపాదించాలంటే డాక్టర్గా పని చేయకూడదు. అంటే రోగులు బాధపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే ఇక్కడ పెట్టండి ఒక 2,000 రూపాయలు, అప్పుడు పేషెంట్ మీద చేయి పెడతా అంటే మీరు ఒక నరరూప రాక్షసుడిలాగా. పేషెంట్ ఆరోగ్యం, పేషెంట్ సుఖం మన టార్గెట్ కాదు, ముందు మనం సంపాదించుకోవాలి ఈ రోజుల్లో ఉండే డాక్టర్లకి. కానీ వైద్యో నారాయణో హరి శాస్త్రాలు చెబుతున్నాయి. వైద్యో నారాయణో హరి. ఒక వైద్యుడు అనేటువంటి వాడు భగవంతుడితో సమానంగా. అంటే భగవంతుడు ఏ విధంగా మనం మంచి కోరుతూ ఉంటాడు ఎప్పుడు, లేకపోతే ఆయన ఎందుకు వస్తాడు ఈ భూమి మీదకి? ఈ మూర్ఖుల మధ్యలో, ఈ దుర్మార్గుల మధ్యలో భగవంతుడు వచ్చి ఈ పని అంతా మనల్ని ఉద్ధరించడానికి ఆయన భగవంతుడు. ఆయన రావక్కర్లేదు. ఎందుకు వస్తాడు? మనకి దేవుడు ఎవరో తెలియడం కోసం వస్తాడు. అంటే లేకపోతే ఎట్లా తెలుసు మనకి దేవుడు ఎవరు చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎవడికి దోచినట్టు వాడు అహంకారం కొద్ది మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడు వచ్చి అందరినీ సైలెంట్ చేస్తాడు. భగవంతుడు వచ్చి ఎప్పుడు భగవంతుడు వచ్చినా ధర్మ సంస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం. ఎవరైతే కొవ్వు బట్టి యుద్ధాలు చేయాలా, పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు కొవ్వు బట్టి, ఇండియా వాళ్ళకి ఈ మాత్రం మనకి ధర్మం గురించి తెలుసు కాబట్టి మన అనవసరంగా ఇతరులతో వాళ్ళని ఆక్రమించాలా. హిందూ మెంటాలిటీ, వాడి బతుకు వాడిది, మన బతుకు మంది, మన భాగ్యం మంది, వాడి భాగ్యం వాడిది. అంటే అట్లా అడ్జస్ట్ అవుతారు హిందువులు. కానీ అవతల వాడు కొద్దిగా బలం వచ్చిందంటే వీళ్ళని నా కంట్రోల్లో పెట్టుకోవాలా. ట్రంప్ గారు తారీఫ్లు అంటే వాడికి గెంటేస్తా అంటాడు కంట్రోల్ చేయడానికి. పనికి మన నాయకులు ఉన్నప్పుడు వాళ్ళంతా లొంగిపోయారు అమెరికాకి. ఇప్పుడు మోడీ గారు ఉన్నాడు, ఆయన కొద్దిగా రాష్ట్రభక్తి, ధర్మ ప్రేమ ఉంది. మేము ఇతరులు బానిసలు బతికే రకాలు కదా, మా దేశం గురించి మేము ఆలోచిస్తాం. మీ ఒత్తిడికి లొంగి మేము మా దేశాన్ని మేము
కలబెట్టుకోదలుచుకోలేదు. మా దేశ ఇంట్రెస్ట్లు మాకు తెలుసు. కలిస్తే కలిసి, లేకపోతే మీ పద్ధతులు మీ మా పద్ధతులు, అంతే కదా. అంటే దాని అంటే లీడర్షిప్ క్వాలిటీస్. కానీ పాయింట్ వచ్చి భగవంతుడు వస్తాడు, భక్తులు వస్తారు మన మధ్యలో, కానీ మనం వాళ్ళని గుర్తించాం. ఎందుకంటే మనం రజోగుణంలో తమో గుణంలో ఉన్నాం. రజోగుణంలో ఉండేవాడికి ఈ నిజమైనటువంటి జ్ఞానం అది వెతకటల్లా. అందుకని మీ టార్గెట్లు పెట్టుకుని మీరు దానికోసం గట్టిగా పనిచేస్తూ ఉంటారు. మాలాంటాడు మీ మధ్యలోకి వచ్చి అవుతాడు. ఆ టార్గెట్ పూర్తి అయినా మీరు సుఖపడేది లేదు. పూర్తి కాకపోతే ఎట్లాగో మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు. పూర్తి కాకపోతే ఫ్రస్ట్రేషన్, పూర్తి అయితే ఏమన్నా మనకి ఏమైనా సుఖం కలుగుతుండే అది లేదు. ఎందుకంటే శరీరం దాని పద్ధతిలో రోగాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కారం చేయగలరా అండి? ఈజ్ మనీ ఎన్ ఆన్సర్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్? మీరు డబ్బుతో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలిగితే మీరు జుట్టుకి రంగు ఎందుకు వేసుకోవాలా? తెలియదండి, ఈ వెంట్రుకలు ఒకరోజు ఊడిపోతాయి. దీని వెనకాల పడ్డాయి, దేవుడు వెనకాల పడాలా, వెంట్రుకలు వెనకాల పడాలా? రైట్? దేవుడు వెనకాల పడాలా, వెంట్రుకలు వెనకాల? వాట్ ఏ ఫూలిష్నెస్! వెంట్రుకలు వెనకాల పడ్డాం. చర్మరోగం, మనకి భగవద్భక్తి లేకపోతే చర్మరోగం. 24 గంటలు ఈ శరీరానికి ఏం చేసుకోవాలి? కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చే భగవంతుడు మిమ్మల్ని అడిగిన ప్రశ్న, 2 ప్రశ్నలు అడిగా. ఒకటి, రాముడు తర్వాత కృష్ణుడు వచ్చారంటాం ద్వాపరయుగంలో. త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు. యదా యదా హి ధర్మశ, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరుగుతూ ఉంటుందో, భగవంతుడు మనల్ని మళ్ళీ దారిలో పెట్టడానికి భగవంతుడు వస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో అందరూ కూడా రాక్షసులాగా బతుకుతున్నారు. ఎన్ని గంటలకు నిద్రలేస్తారు? ఆ టైం పూజలని అయిపోయి ఉండాలి. మీరు లేచేది 6:30కి అయితే పూజలు ఏం చేస్తారు? పట్టుకుని ముందుకు పోతుంటే ఈరోజు ఎవరి జబ్బు కత్తిరేయాలా, ఎవరి దగ్గర ఏం సంపాదించుకోవాలా, ఏ పేషెంట్కి అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి మనసు చంపుకొని మీరు ఎన్ని గంటలకు లేస్తారు? 8 గంటలకు నిద్ర లేస్తాను. అది అసలు మామూలుగా కుక్కలు పిల్లలు కూడా ఆకలి నిద్రలేచి కైకేమో గంతులు వేస్తూ ఉంటాయి, పరిగెడుతాను. పక్షులని కూడా కిలకిల రావాలి. ఆరోగ్యం ఎట్లుంటారు మీరు? సంపాదించింది ఇట్లాంటి వాళ్ళు కట్టడం కోసం బతుకుతున్నట్టు. అయితే నడుము నొప్పి సార్, కళ్ళు సరిగ్గా కనబట్టలేదు సార్, మెడ నొప్పి సార్, ఒబిసిటీ సార్, ఏంటంటే సిట్టింగ్ జాబ్. సో జీవితాన్ని ఎలా గడపాలా, ఎందుకు గడపాలా అది తెలుసుకుంటే మూమెంట్ రోజు చేస్తూ ఉంటారు, ముందుకు పోవచ్చు. మాకు అర్థమైపోయింది. మేము తింటున్నా ఉంటారా లేదంటారా? మందిరంలో ఉండేవాళ్ళం కడుపు నిండా భోజనం చేస్తున్నా అంటారా లేదంటారా? చెప్పండి. మేము ఇతరులు కూడా పెడుతున్నాం అంటే మీరు ఒప్పుకోవాలి. వీళ్ళు సరిగ్గా తింటే కదా ఇతరులకి. లేదా భగవంతుడి దయవల్ల వీళ్ళకి వాళ్ళ అవసరాల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు సమాజం కోసం కూడా అది ఇది చేస్తూ ఉంటారు. అంటే భగవంతుని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎలాంటి ఇది లేకుండా, టెన్షన్ లేకుండా, ఇంకా దాని ఏమన్నారు భగవద్గీతలో
మనం ఇండిపెండెంట్గా బతికితే మనం కర్మల్లో పడిపోతున్నాం. భగవంతుడు చెప్పినట్టుగా బతికితే అప్పుడు కూడా మీరు కర్మలు చేస్తూ ఉంటారు, కానీ ఆ కర్మలకి రియాక్షన్ ఉండదు. భగవంతుడు చెప్పినట్టుగా చేస్తున్నారు, కానీ బాధ్యత మీది కాదు. మంచి చేస్తారు, దానికి మంచి ఫలితం ఉంటుంది. చెడు చేస్తాడు, చెడు ఫలితం ఉంటుంది. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేశాడు, నరికి చంపాడు జనాల్ని. పాండవులు కోట్ల మందిని చంపారు, నరసంహారం. వాళ్ళ బంధువులు కూడా ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత అంటే ఇన్ లవ్ అండ్ వార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. ఇన్ లవ్ అండ్ వార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. మీరు ఒకసారి యుద్ధంలో ఇప్పుడు కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్తే మీరు గెలవాలంటే ఏం చెప్పాలా, అన్నీ చెప్పాలా, పచ్చి అబద్ధాలు అన్నీ చెప్పాలా. ఎంత కోర్టుకు పోవడం దీనికి విత్తనంగా చేసి మీరు నిజంగా చెప్తే ఉన్న విషయాలు అవతల పచ్చి అబద్ధాలు చెప్పి వాటి చేత నాకు చాలా అన్యాయం చేశారు, మిమ్మల్ని జైల్లో పడేయమంటారు. ఇక మీరు ఉన్నదని పడ్డారు. కోర్టుకు పోతున్నారంటే, మీరు పోలీస్ స్టేషన్కి పోతున్నారంటే మీరు లిటిగేషన్కి రెడీ అవ్వాలి. సో ఇక్కడ పాయింట్ వచ్చి మీకు చెప్పదలుచుకున్నటువంటిది, మానవ జీవితంలో మనం శాస్త్రాలు చెప్పినట్టుగా. అయితే ఇంకో పాయింట్, నేను ముస్లిం సార్, నేను క్రిస్టియన్ సార్, నేను హిందువుని సార్. నేను ముస్లింని అంటున్నాడు, నేను క్రిస్టియన్ అంటున్నాడు. మాలాంటి వాళ్ళు నేను ఆత్మని అంటున్నాను. ఇది తేడా. హిందువులకి మిగతా వాళ్ళకి తేడా. హిందువులు నేను హిందువుని కాదు, నేను ఈ హిందూ శరీరానికి. మీరు హిందువు అని ఎందుకు అంటారు? మీ అమ్మ నాన్న వాళ్ళు కోమట్లో, మీరు రాజులో, వాళ్ళు బ్రాహ్మణులు లేదు, అప్పుడు మీరు చెప్పుకుంటారు నేను బ్రాహ్మణ్ సార్, అంతే కదా. మీ కులం ఏంటంటే చెబుతారు కదా మీరు, నేను బలిజ సార్, నేను నాయుడిని సార్, నేను చౌదరి సార్, నేను రెడ్డిని సార్. ఎందుకంటే మీ అమ్మ నాన్న రెడ్డి, మీరు వాళ్ళకి పుట్టారు కాబట్టి మీరు కూడా రెడ్డి అని చెప్పుకుంటారు, అంతే కదా. అదే శరీరం అంటే నిజంగా ఎవడని నేను నిజంగా హిందూ అంటే నేను ఒక పుస్తకం రాశాను, భగవద్గీత అని పెద్ద పుస్తకం. జనాలకి అంత టైం లేదు, అంత ఓపిక లేదు, అంత తెలివితేటలు లేవు, టైము లేదు, ఓపిక లేదు. అంటే మంచి వ్యక్తులు ఇతరుల యొక్క మేలు కోసం ఏం చేయాలి, ఏం చేస్తే ఇతరులని సన్మార్గంలోకి తీసుకురావచ్చు. ఈ రోజులో ఎక్కువైపోయింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా వాళ్ళ ప్రాబల్యం పెరుగుతూ ఉంటే జనాలు హిందువులు 70 ఏళ్ళ నుంచి హిందువులకి ఎలా అన్యాయాలు జరిగాయి, ఎలా వాళ్ళు రాజ్యాంగాన్ని ఏ విధంగా వాళ్ళు మెజారిటీలో ఉన్నారని చెప్పి, వాళ్ళ రాజ్యాంగంలో అందరూ సమానం ఉంటుంది. కానీ మీరు మెజారిటీ అయితే ఇష్టం వచ్చిన చట్టాలు చేయొచ్చు. మెజారిటీ అంతేగా. డెమోక్రసీ అంటే ఇక్కడ 542 ఎంపీ సీట్లు ఉంటే మీకు 400 వచ్చాయంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. ముస్లింలు ఏ ల్యాండ్ చూపించేది మాదంటే అది వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. ప్రతిపక్షం గొడవలు చేయొచ్చు, కానీ మెజారిటీలోనే ఓటింగ్ పెడతారు. మెజారిటీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు వాళ్ళు ముస్లింలు ఏ ల్యాండ్ మాదంటే వాళ్ళకి ఇచ్చేయాలి. 400 మంది వాళ్ళు దాన్ని ఆ ప్రపోజల్ని సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? నోరు మూసుకుని. అంతే కదా. మీరు చేయగలిగేది చట్టం ప్రకారం డెమోక్రసీలో పార్లమెంట్లో ప్రపోజల్స్ ఉంటాయి, దానికి ఓటింగ్లు వేస్తాడు. ఆ ఓటింగ్లో మెజారిటీలో ఉంటే దాన్ని గెలిపిస్తాడు. అంటే అక్కడ అది తప్పు, అది కానీ మెజారిటీ అని చెప్పి ఆ తప్పుని ఒప్పుగా చేశాడు. అనగా అంటే రాజ్యాంగం అనేది ఉంది, మనకి భగవద్గీత అనేది ఉంది. దాన్ని చూసి మనం పోరాడాలి.
ఒకళ్ళు అన్నారు, జీవితంలో చెడు పెరుగుతుంది సంసారంలో, చెడ్డవాళ్ళు చెడు చేయకుండా ఇంకేం చేస్తారు, మంచి వాళ్ళు నోరు మూసుకుని ఎందుకు ఉంటున్నారు, మంచి వాళ్ళు లేచేందుకు నిలబట్టలేదు, మంచి వాళ్ళు వాడి పోరాటానికి ఎందుకు దిగటం లేదు, మీ పని మీరు చేయాలి, వాడి పని వాడు చేస్తున్నాడు, మీరెందుకు మీ పని చేయట్లేదు, మీరు కొద్దిగా న్యాయంగా మాట్లాడారు, మనం ఎందుకు గమనం ఉండాలి, లేచి అంటే కొన్ని జీవితంలో కొన్ని మార్పులు ఈ సమాజంలో వస్తున్నాయంటే కొంతమంది మంచి వాళ్ళు నిలబడి గట్టిగా మాట్లాడుతున్నారు. 70 ఏళ్ళ నుంచి అంత పెట్టారు సమాజాన్ని, భారతదేశాన్ని నిర్వీర్యం చేసి విచ్చలవిడిగా నిజమైనటువంటి చక్కటి విలువలతో బతికే హిందువుల్ని వీళ్ళందరినీ వాళ్ళ డబ్బులన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేరు మీద లాగేసుకుని, తర్వాత ఈ సెక్యులర్ పేరు మీద ఓట్ల రాజకీయాలు చేసి మంచి వ్యక్తుల కంటే అన్యాయం జరుగుతుంది. ఎవరు గమ్మున మనకెందుకులే ఓటింగ్ కూడా పోరు, జనాలు ఓట్లు వేయడానికి కూడా పోరు, వాళ్ళంతా కూడా మూకమ్మడికి పోయి ఓట్లు వేస్తారు. ఆ తర్వాత ఏడిస్తే లాభమైంది, నా పెళ్ళాన్ని ఆ ముస్లింలు లాక్కుపోయారు, మా అమ్మాయిని వాళ్ళు లవ్ జిహాద్ దానికి బాధ్యత మీదే. మీరు ఏమి యాక్టివ్గా ఉన్నారు, ఉన్న వ్యవస్థలో కనీసం యాక్టివ్గా ఉండొచ్చు. వ్యవస్థను మార్చడానికి భగవద్గీత కావాలా. కానీ ఇక్కడ పాయింట్ వచ్చి టైం అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు ఉంది. భగవంతుడి భూమి మీదకి వచ్చి మనం ఎందుకోసం బతకాలా అది తెలియకపోతే మీ చదువు వృధా. ఎలా బతకాలి, డాక్టర్ మాంసాహారం తింటుంటే మీరు మీ పేషెంట్కి ఎందుకు చెబుతారు తినకూడదని చెప్పి, దమ్ములు ఎక్కడి నుంచి వస్తాయి. తెలిస్తున్నారంటే మీకు మనోబలం లేదు, విల్ పవర్ లేదు. తెలియక తింటుంటే ఈరోజు విన్నారు మీరు, మనిషికి మాంసాహారం అవసరం లేదు, మాంసాహారం అనారోగ్యాన్ని కలిగిస్తుంది, మాంసాహారం అది శరీరానికి హాని చేస్తుంది అని తెలిసినప్పుడు మీరు ఎందుకు తింటారు? ఎందుకంటే ఒక జంతువు చనిపోయేప్పుడు ఒక జంతువుని చంపుతుంటే మీరు డాక్టరు ఒక వ్యక్తికి మనం హాని చేయాలని చూస్తే అతనిలో ఎడ్రినలిన్, స్టెరాయిడ్స్, ఆయనలో అన్ని హార్మోన్స్ అని వస్తాయి. అంటే ఎమర్జెన్సీని తట్టుకోవడానికి. అంటే మనం మామూలుగా కూర్చున్నాం, అక్కడ కత్తులు కొట్లాటలు జరుగుతుంటే అప్పుడు మీ మైండ్ వేరే లెవెల్లో ఉంటుంది. అనగా మామూలు కూర్చొని నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, అంత బాగానే ఉంది. అక్కడ కత్తులు, తలకాయలు పాలు కొట్టుకోవడానికి కర్రలు తీసుకుంటే అప్పుడు మీ శరీరంలో వచ్చేమో ఏందో ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత ఘోరాలు జరుగుతున్నాయి, పారిపోవాలన్నా కూడా మీలో అది ఉండాలి, ఎదుర్కోవాలన్నా కూడా. అంటే పారిపోవాలని మేము ఎలా నడుచుకుంటూ పోతాడు, వాడు తలకాయ బాలు కొడతాడు, పిక్క బలం చూపించాలి పారిపోవాలన్నా. అంటే ఒక జంతువుని చంపుతున్నప్పుడు దానిలో ఎన్నో అన్యాచురల్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. అవన్నీ మీ కడుపులోకి పోతే ఆ మాంసం ద్వారా, ఆ రక్తం ద్వారా మీరు ఎలా ఒక ఆరోగ్యకరమైన మనస్సు, ఆరోగ్యమైన శరీరాన్ని ఎలా కలిగి ఉండగలరు? వీలు కాదు. మీరు సారాయి తాగి ఆయన బాగా అంత కూల్గా ఉంటాను సార్ అన్ని సారాయి తాగితే మీరు కూల్గా అట్లా ఉంటుంది, మత్తు పదార్థం. దాని ద్వారా మీరు ఇన్ఫ్లుయెన్స్డే, మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఎందుకంటే అది మీ మెంటల్ స్టేట్ని అది మారుస్తుంది. అంతే కదా. అన్న వ్యక్తి వ్యవహారికంగా ఉండాలంటే అతను నార్మల్గా ఉంటే మాట్లాడతాడు, తాగుబోతూ ఏం మాట్లాడితే వాడికే తెలియదు, అవునా కదా. కాబట్టి పాయింట్ వచ్చి నేను చెప్పుకుంటే మీరు నేను చెప్పే సనాతన ధర్మం పుస్తకం చదవండి ఒకసారి. ఇంత లవ్ పుస్తకాలు కాకుండా ప్రాక్టికల్గా ఏమాత్రం మనం తెలుసుకోవాలా. మనకి మంచి విషయాలు తెలిసాయి,
కానీ మన మనసు ఆల్రెడీ పుచ్చిపోయింది, చెడిపోయింది, అటే పోతుంది. దానికి ఎలా అడ్డకట్ట వేయాలా, ఎలా దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలా? అదే ఫస్ట్ వచ్చి మంచి ఆలోచన తీరంటే ఏంది, ఆ తర్వాత మన మనసు మంచి విషయాలు. ఇప్పుడు నా దగ్గర కూర్చొని మీరు వింటున్నారు, బాగుంది, ఈ స్వామి బాగానే మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు భక్తులు అవడానికి ప్రయత్నం చేస్తారా, సాధన చేయడానికి ప్రయత్నం చేస్తారా? నేను కొంతవరకే మాట్లాడుతున్నా, ఆ తర్వాత నెక్స్ట్ మనం చూడట్లే, ఇంకా ఏం చేయాలో చూడట్లేదు. మీరు భగవంతుడి వెనకాల పడాలని చెబుతున్నా. దాని అర్థం ఏంది? భగవంతుడి వెనకాల పడాలంటే ఏంది? ఉద్యోగం వదిలేయాలా, పెళ్ళాం బిడ్డను నిర్లక్ష్యం చేయాలా, ఇంట్లో ఉండి కూడా ఎలా అడ్జస్ట్ చేయాలా? ఇంట్లో ఉండి అడ్జస్ట్ చేయొచ్చు. భగవంతుడు ఆయన ఏం చోట్ల కాషాయ గుడ్డలు కట్టుకుని వాడే నన్ను పొందుతాడు. గీతలు ఎక్కడ ఉంది ఆయన శ్లోకం, కాషాయ గుడ్డలు కట్టుకుని వాడే నన్ను పొందుతాడు. అది మిగతా వాడు గీతలు అట్లాంటి పాయింట్స్ వెళ్ళేవి. బాగుపడ్డవాడు నన్ను పొందుతాడు, నా భక్తిలో మునిగినవాడు నన్ను పొందుతాడు. నా భక్తిలో మునిగినవాడు పాడు పనులు చేయలేడు, అతనికి అవసరం కూడా లేదు. సగం కడుపు నిండా తింటూ సగం విశ్రాంతి తీసుకోవడానికి ప్రదేశం, ప్లేస్ ఉండి ఎవరిని మోసం చేయాలా, ఎవరికి అన్యాయం చేయాలి, ఎందుకు చేయాలా? ఈ తీరని కోరికలు ఉంటే మన సంపాదనతో మన కోరికలు తీరటం లేదు. కాబట్టి మనం ఎలా కొద్దిగా ప్రణాళికలు వేసి, మనం ప్లాన్స్ వేసి ఎలా మన కోరికలు తీర్చుకోవాలి. మీరు భగవద్భక్తిలో పడితే మీరు సుఖంగా ఉంటారు. అటువంటి వ్యక్తికి దాని అంటే రోటీ కపడా మకాన్. ఈరోజు పాయింట్కి వద్దాం. వామన అవతారంలో భగవంతుడు ఏం నేర్పించడానికి భగవంతుడు వామన అవతారం ఎత్తాడు. ఇది సత్యయుగంలో జరిగినటువంటిది అవతారం. ఎందుకంటే నరసింహ అవతారం తర్వాత వామన అవతారం వచ్చింది. వామన అవతారం తర్వాత మళ్ళీ పరశురాముడు, తర్వాత త్రేతాయుగం వచ్చింది, రాముడు, తర్వాత ద్వాపర యుగం. కాబట్టి అంత సత్యయుగంలో జరిగింది మొట్టమొదట. అంటే అంత బాగుండేటువంటి టైంలో రాక్షసులు తక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళు వేరే రాక్షసులు వేరుగా ఉండేవాళ్ళు, దేవతలు వేరుగా బతికేవాళ్ళు. ఇప్పుడు ఈ భూమి మీద రాక్షసులు దేవతలు ఒకే దేశంలో ఉంటున్నారు. ఈ టైంలో రాక్షసులు దేవతలు ఒకే ఇంట్లో కూడా ఉంటున్నారు. మీ తమ్ముడు భక్తులు ఉండొచ్చు, మీరు పట్టించుకోకపోవచ్చు. మీరు భక్తులు కావచ్చు, మీ భార్య భక్తిని ఒప్పుకోకపోవచ్చు. ఒకే ఇంట్లో మీలోనే అప్పుడప్పుడు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, మీలో అప్పుడప్పుడు చెడు, అంటే మీలోనే అప్పుడప్పుడు దైవత్వం బయటకు వస్తున్నప్పుడు రాక్షసత్వం. విధంగా అందరిలో కూడా రాక్షసత్వం అనేది అంతో ఎంతో ఈ కలికాలంలో ఉంది. అంటే భగవంతుడు వామన్ దేవుడు ఆయన త్రేతాయుగంలో ఆయన వచ్చినప్పుడు బలి మహారాజు అనేవాడు ఉండేవాడు. బలి మహారాజు ఆయన బాగా ఆయన కలిసి వచ్చింది. బలి మహారాజు మామూలుగా మీకు బాగా డబ్బులు వస్తే మీరు దాన్ని జులుము చేయడానికి, జనాలను అణగదొక్కడానికి, లేదా చెడు పనులకి, అంటే డబ్బుతో మీరు అటు చేయొచ్చు ఇటు చేయొచ్చు. అది మీ బుద్ధిని బట్టి. మీ బుద్ధి బాగుంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మంచి పనులు చేయొచ్చు. మీ బుద్ధి బాగలేకపోతే డబ్బు ఉంటే మీరు చెడు పనులు చేస్తారు. డబ్బు లేకపోవడం మంచిది. ఈ బలి మహారాజు అని ఒక గొప్ప రాజు ఉండేవాడు. ప్రహ్లాదుడు వంశంలో పుట్టాడు. ప్రహ్లాదుడి తర్వాత అదే రాక్షస కుటుంబంలో ఆయన పుట్టాడు. బలి మహారాజు ఆయన గురువు గారిని చాలా జాగ్రత్తగా ఫాలో అవడం వల్ల బాగా పవర్ వచ్చింది. అటుపక్క దేవతలు ఉన్నారు, ఇంద్రుడు, వీళ్ళంతా. ఇంద్రుడికి తెలుసు కదా, అప్సరసలు, స్వర్గలోకాలు, నందనకాననాలు, మనకంతా పార్కులు, పిక్నిక్లు, భోగాలు. ఆయన కొద్దిగా ఏమరపాటు, జాగ్రత్త తప్పింది. వీళ్ళు రాక్షసులు గురువుని నమ్ముకొని చక్కగా వాళ్ళు ఆయన డైరెక్షన్లో పోతున్నారు. ఈయన కొద్దిగా భోగాల్లో పడి, దేవతల గురు ఎవరో తెలుసా? దేవతల బృహస్పతి దేవతల గురు. ఒకరోజు బృహస్పతి తన శిష్యుని ఇంద్రుని చూడడానికి
గురువు గారి దగ్గర ఈయన ఆయన దగ్గరికి పోవాలి. ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు, ఇంద్రుడి దగ్గర. చలో మన ఇంద్రుడు ఒకసారి వామనావతారం గురించి చెబుతున్నా. గురువు గారి బృహస్పతి శిష్యుడు ఇంద్రుడిని వస్తే ఎంతో గొప్ప విషయం. గురువుగారు వస్తాడు, వినే అవకాశం, సేవ చేసుకునే అవకాశం. బృహస్పతి ఈయన ఈ అప్సరసలు డ్యాన్సుల్లో పడ్డాడు. ఆయన ఎన్ని చూడడంలో ఆయన గురువు గారు వచ్చేప్పటికి ఈ టైంలో వచ్చాడు. అంతా మనం ఇక్కడ గుడ్ టైంలో మనం అదేదో ఫోన్ చేసి రెడీ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ ఈయన ఆల్రెడీ కొద్దిగా ఉద్రేకంలో, ఆవేశంలో ఎవరిని ముద్దు పెట్టుకోవాలో, ఎవరిని ఆ టైంలో గురువు గారు వచ్చి పడితే ఇది ఎక్కడ గొడవరా బాబు అది చూసి చూడనట్టు. అప్పుడు వచ్చి అది తెలివితేటలు చూసి చూడనట్టుగా, ఆయన చూడనట్టుగా పెట్టేస్తే ఆయన పోతాడు అన్నట్టుగా. నిజంగా ఆయన పోయాడు. కానీ పోయేప్పుడు వీడు పనికి మాలినాడు, దొరికాడు. వీడు దేవతగా పుట్టాడు, కానీ వీడికి గురువుని ఎలా గౌరవించాలో కూడా తెలియదు. వీడు ఈ భోగపు జీవితం నుంచి ఎలా యోగిలాగా ఎలా మారగలుగుతాడు. నా మాటలు వినడానికి నన్ను చూసి చూడండి అది సరసర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే గురువు ప్రసన్నుడు కాలేదో వెంటనే మన బుద్ధి సరిగ్గా పనిచేయదు. అదే మీరు టీచర్ ఉంటాడు, స్టూడెంట్ ఆయన చెప్పినట్టు చేస్తే సంతోషపడి టీచర్ మీకు ఎన్నెన్నో నేర్పిస్తూ ఉంటుంది. మీ పెద్దానికి నీకు తెలుసా ఇది కాదు అది కాదంటే నేను సాగు నువ్వు ఎవరి దగ్గర నేర్చుకుంటావు లేదు ఫోన్ చేసి లేచిపోతాడు. అంతే కదా, గురువు దగ్గర పద్ధతిలో నేర్చుకోవాలి. ఈ ఇంద్రుడు ఆ విధంగా బిహేవ్ చేసేప్పటికీ అప్పుడు ఆయన ఏం చేశాడు, బృహస్పతి అక్కడి నుంచి పోతాడు. అక్కడి నుంచి ఇట్లాంటి సుఖాలు కుక్కలకి పిల్లలు కూడా జరిగిపోతాయి. నీ బతికేందా గురుగారి దగ్గర వస్తే మనం హయ్యర్ స్టాండర్డ్. ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేప్పుడు దాన్ని అంటారు అపరాధం అంటారు. అపరాధం దేవుడి దగ్గరికి వచ్చి కాళ్ళు దాపి కూర్చొని, లేదా దేవుడి దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ కొట్లాడుతుంటే ఇష్టం. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు న్యాయంగా ఉండాలా, నెమ్మదిగా మాట్లాడుకోవాలి. నేను టు కంక్లూడ్, టైం అయిపోయింది. వామన దేవుడు ఏం నేర్పించడానికి వచ్చాడు. ఈ బలి మహారాజు పొగరెక్కిపోయి ఆయన పవర్ పెరిగిపోయి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే అహంకారం కొద్ది. అప్పుడు దేవతలు వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆల్రైట్ మీ తప్పు అర్థమైంది, సభ్యత సంస్కారాలు నేర్చుకోవడం ఇవంతా ఉండాలా, భోగాల్లో పడ్డారు ఆల్రైట్ ఒప్పుకో కనీసం పశ్చాత్తాపాన్ని పొంది వచ్చాడు. అంటే ఆయన విష్ణుమూర్తి ఆల్రైట్ నేను పరిస్థితిని సరి చేస్తాను వెళ్ళిపోండి. ఇప్పుడు మీ ప్రతాపం వల్ల మీరు బలి మహారాజుని చేయలేదు, ఎందుకంటే ఆయన పౌరు చాలా పెరిగిపోయింది, మీరంతా బలహీనపడ్డారు. అంటే అది నేను చూసుకుంటాను, మీరు నమ్మకంగా మీరు మళ్ళీ భగవత్ ప్రార్థనతో అన్నప్పుడు అది జరుగుతున్నప్పుడు అప్పుడు ఈయన భగవంతుడు ప్లాన్ వేసి బలి మహారాజుని ఆయన్ని సరిచేసి ఇంద్రుడికి మళ్ళీ ఈ పరిపాలన ఆ పనులని వేయడానికి భగవంతుడు వచ్చి, అంటే ఇద్దరికి మేలు చేయడానికి భగవంతుడు వచ్చి అన్యాయం చేసే మోసం. కానీ భగవంతుడు ఏం చేసినా కూడా అన్ని పార్టీలకి మేలు కలుగుతుంది. ఏం శ్లోకం మాట అది, చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనక నీర జనిత జన పావన కేశవద్రూత వామన రూప జై జగదీశరే. జస్ట్ 3 లైన్లో వామన చలయసి ఆ బలి మహారాజుని భగవంతుడు దాన్ని ఏమంటారు ట్యాక్ట్ఫుల్గా కన్నింగ్గా బలి మహారాజుని వశంలోకి తీసుకుని వాడు ఆయన వామన అవతారంలో వచ్చినప్పుడు ఈ బలి మహారాజు చూసి దేవుడు వచ్చాడు వామన రూపంలో. ఆయన ఎంతో ఆకర్షిత అవుతాడు. ఎందుకు దేవుడు ఆ రకంగా అతని మనస్సును దోచుకుని, అది అహంకారం కొద్ది నీ 3 లోకాలకి నాయకుని ఏం కావాలో అడగబోయా, నిన్ను చూస్తే నాకు సంతోషంగా ఉంది. వామన దేవుడితో అన్నాడు బలి మహారాజు,
పొగరు కదా అంత నాకు ఎంత ఉంది, వీడు ఎవడో బ్రాహ్మడు వచ్చాడు ఇచ్చి వాడిని సంతోషపెడతాను అంటే ఆయన నాకు 3 అడుగుల భూమిని ఇవ్వండి అంటాడు. అదే 3 అడుగులు నేను పంటలు పండించుకుంటా, ఇల్లు కట్టుకుంటా, ఏం చేస్తా అక్కడ పిల్ల చేష్టలు ఇట్లా అడుగుతాయి. అంటే అది బాగుంది. ఎవడు ఏం చేస్తే ఎవడైతే ఆ రోజుకి భోజనాన్ని ఆ రోజుకి పండుకోవడానికి అతను అవకాశాన్ని పొంది సుఖంగా లేడో అటువంటి వాడు ఎంత సంపాదించినా కూడా అది పిచ్చిలాగా 40,000 సంపాదించేవాడు 4 లక్షలు అంటాడు. 4 లక్షలు వస్తుంది, మీకు 40 లక్షలు గుర్తొస్తాయి. 40 లక్షలు వస్తే 4 కోట్లు. దట్ ఈస్ వే థింగ్స్ గో ఆన్ ఇన్ దిస్ వరల్డ్. అంతే కదా. ఎందుకు వీళ్ళంతా అంబానీకి ఏమైనా లోటు ఉందా, అదానికి ఏమైనా లోటు ఉందా? ఎందుకు వాళ్ళంతా అంత బిజీగా తిరుగుతూ ఉంటారు, మాయలో పడిపోయినారు. వాళ్ళకి అర్థం కావట్లే అసలు జీవితం ఏంది, మనం చేస్తుంది ఏంది, ఎవడు తింటాడు ఈ డబ్బులన్నీ. పని చేస్తున్నట్టు పోతున్నారు, జీవితం మాత్రం వృధా. 2 పుస్తకాలే వీళ్ళిద్దరికి. సనాతన ధర్మం, అది ప్రారంభకులకు కృష్ణ చైతన్యం. 2 పుస్తకాలు తీసుకోండి, చదవండి. లైఫ్ ఒక దారిలోకి వస్తుంది. మీరు ఉన్న ఊళ్ళోనే ఉంటారు, మీ కుటుంబంలోనే ఉంటారు, మీరు డాక్టర్గానే పనిచేస్తారు. కానీ మనం ఒక భగవద్భక్తుడిగా, ప్రభుపాద ఏమన్నాడు, బీ ఏ కృష్ణ కాన్షియస్ ఐటీ ఇంజనీర్, బీ ఏ కృష్ణ కాన్షియస్ డాక్టర్, బీ ఏ కృష్ణ కాన్షియస్ పొలిటీషియన్, బీ ఏ కృష్ణ కాన్షియస్ గృహస్థ. భగవంతుడు ఏం పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పలే భగవద్గీతలో. కానీ నువ్వు ఒక భక్తుడిగా నువ్వు గృహస్థ జీవితాన్ని గడుపు. సన్యాసులుగా మామూలే. నువ్వు ఒక భక్తుడిగా నువ్వు సన్యాసి బాధ్యతను నిర్వహించు. అంటే ప్రచారం నువ్వు చేయగలిగిన ప్రచారం చేయడానికి ఆయనకి ఇంకా ఏ ప్రభు ఆయనకి ఆత్మసాక్షాత్కార శాస్త్రం. ఇంగ్లీషే తెలుగా? ఇంగ్లీషే తెలుగా? ఇంగ్లీష్ రీడ్ ఇంగ్లీష్. ప్రసాదం నా రూమ్లో కోవా ప్రసాదం ఉంది. నా రూమ్ తెలుసా మీకు? మర్చిపోయాను. ఎక్కడుంది రూమ్? రూమ్లో కంప్యూటర్ ఉంటుంది ఎదురుకుండా, టేబుల్ మీద కాదు. ఆ కంప్యూటర్ పైన ఒక బాక్స్ ఉంటుంది, అది తీసుకురండి. మిఠాయిల బాక్స్, దాని మీద అల్లుడి మిఠాయిలు అని రాసి ఉంటుంది. అల్లుడి మిఠాయిలు. తుమ్మి జావ ढूंढता रहेगा नहीं तो. अरे प्रशांत जी से